ప్రతి మనిషిని లైఫ్లో ఇబ్బంది పెట్టేది నొప్పి. అందుకని ప్రతి మనిషి లైఫ్లో ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటారు. అలాగే ప్రతి మనిషికి కూడా ఈ పెయిన్ కిల్లర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఈ వృద్ధాప్యంలో వచ్చే వాతపు నొప్పులకి, మామూలు ఎంగేజ్లో వచ్చేటువంటి ఇరుకు నొప్పులకి, వీటికి ఒక అద్భుతమైన పైపోత పట్టు మందు ఉంది. వావిలి ఆకులు, ఆముదం వీటిని ఉపయోగిస్తూ వేసుకునేటటువంటి పట్టు. అసలు ఈ పట్టు అంటే ఏమిటి, ఎలా వేసుకోవాలి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇంధనం లేని యంత్రంలాగా మారే కీళ్ళకి వావిలి ఆకులు సహజమైన చమురులాగా పనిచేసి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తాయి. వయసు పెరిగే కొద్దీ వేధించే తీవ్రమైన వాతపు నొప్పులకి మన ఇంటి చుట్టూ ఉండే వావిలి ఆకు అద్భుతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? కీళ్ళ నొప్పులకు కేవలం ఇంగ్లీష్ మాత్రలే శరణ్యం అనుకోవటం పొరపాటు. ఆముదంతో పట్టు వేసుకున్నారనుకోండి, నొప్పులు మంచులాగా కరుగుతాయి. నిర్లక్ష్యం చేస్తే నడవలేని స్థితికి చేర్చే వాతాన్ని క్రమబద్ధమైన మూలికా కట్టుతోటి పూర్తిగా అదుపు చేసి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఓల్డ్ ఏజీ అంటే అనుకోవచ్చు, కానీ యంగ్ ఏజ్లో కూడా, మధ్య వయసులో కూడా ఈ వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాత నొప్పుల తీవ్రతని తగ్గించుకునే చక్కటి ఆయుర్వేద ఒక పట్టుని మనం నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం, వేసుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఈ వాత నొప్పుల తీవ్రత, అలాగే ఆయుర్వేద మూలికల విశిష్టత, ఇది మీరు తెలుసుకోవాలి. భారతదేశంలో 60 ఏళ్లు దాటిన వయోధికులలో దాదాపుగా 70% మంది తీవ్రమైన కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కణజాలం క్షీణించి నడవటానికి, రోజువారీ పనులు చేసుకోవటానికి తీవ్రమైన అవస్థలు ఎదురవుతూ ఉంటాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ వృద్ధాప్యంలో వాత దోషం అనేది ఎక్కువ అవుతుంది. కీళ్ళలో ద్రవాలు తగ్గిపోతాయి. వావిలి ఆకులు పచ్చివి, అలాగే ఆముదం ఆకు కలయికతో చేసే ఈ మూలికా పట్టు వాత నొప్పుల్ని వేగంగా తగ్గిస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. వృద్ధాప్యంలో ఈ వాత దోషం, అలాగే శరీరంలో కలిగే మార్పులు, వీటి గురించి ముందు మీరు తెలుసుకోవాలి. మనిషి శరీరంలో వయసు పెరిగే కొద్దీ సహజంగానే వాత ప్రభావం అనేది పెరుగుతుంది. కీళ్ళ మధ్య ఉండే మృదులాస్థి అంటే కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురవుతాయి. దీంతో కీళ్ళలో తీవ్రమైన నొప్పి, వాపు, మెయిన్గా స్టిఫ్నెస్ అంటే బిగుతుదనం ఏర్పడతాయి. శరీరంలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల కండాలు బలహీనపడతాయి. నడవటం, కూర్చోవటం, లేవటం ఇలాంటి సాధారణ కదలికలు కూడా నరకప్రాయం కింద మారతాయి. సరైన సమయంలో మీరు శ్రద్ధ తీసుకోలేదనుకోండి, ఈ కీళ్ళు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం అనేది ఉంటుంది. వావిలాకుల్లో ఉండే ఔషధ గుణాలు, శాస్త్రీయ ప్రభావం ముందు మీరు తెలుసుకోవాలి. మన గ్రామీణ ప్రాంతాలలో సహజంగా లభించే వావిలి అనేది ఒక శక్తివంతమైన మూలిక. నిర్గుండి అంటారు సంస్కృతంలో. వావిలాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపుని కలిగించే రసాయనాన్ని అడ్డుకుంటాయి. ఆకుల్లో ఉండేటువంటి ఆ వేదనాశామక గుణాలు అంటే ఎనాల్జెసిక్ ప్రాపర్టీసు నరాల నొప్పుల్ని వెంటనే తగ్గిస్తాయి. కండాల పట్టుని సడలించి, వదిలించి రక్త ప్రసరణని మెరుగుపరచడంలో వావిలి ఆకులు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. వాత రోగాన్ని నయం చేయడంలో వావిలి ఆకు అగ్రస్థానంలో ఉంటుంది. ఇక రెండో ఇంగ్రీడియంటు ఆముదం. దీని విశిష్టత, దీనికి ఉన్న చొచ్చుకుపోయే శక్తి గురించి మీరు తెలుసుకోవాలి. ఆముదం అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఆకు, అలాగే నూనె కూడా. ఆముదానికి శరీరంలోకి త్వరగా చొచ్చుకు వెళ్ళే గుణం ఉంటుంది. ఇది వేడిని ఉత్పత్తి చేసి కీళ్ళలో ఉండే బిగుతుదనాన్ని సడలిస్తుంది. ఆముదంలో ఉండేటువంటి రెసినోలిక్ యాసిడ్ అనేది నొప్పులను తగ్గిస్తుంది. వావిలి ఆకులతోటి ఆముదాన్ని కలిపినప్పుడు దాని ఔషధ శక్తి రెట్టింపు అవుతుంది. ఈ రెండింటి సంయోగం కీళ్లకు కావాల్సిన వెచ్చదనాన్ని, బలాన్ని అందిస్తుంది. సరే, మరి ఈ మూలికా పట్టు తయారీ ఏమిటి, వేసే పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ ఔషధ పట్టుని ఇంట్లోనే సులభంగా మీరు తయారు చేసుకోవచ్చు. ప్రతి దశని ఎంతో జాగ్రత్తగా మీరు అనుసరించాల్సి ఉంటుంది. దీనికి మీకు కావాల్సిన వస్తువులు పచ్చి వావిలి ఆకులు, అలాగే స్వచ్ఛమైన ఆముదం, నూనె, అలాగే శుభ్రమైన నూలు, గుడ్డ ఇలా సిద్ధం చేసుకోండి. ముందు ఆకుల్ని నలగొట్టడం ముఖ్యం.
పచ్చి వావిలి ఆకుల్ని నీటితోటి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆ పైన ఆకుల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఆకుల్ని మెత్తటి పేస్టే కాకుండా కొంచెం ముతకగా దంచడం చాలా ముఖ్యం. వేడి చేసే విధానం కూడా తెలుసుకోవాలి. దంచిన ఈ వావిలి ఆకులకి మీరు తగినంత ఆముదం కలపాలి, ఆముదం నూనె. ఈ మిశ్రమాన్ని బాణల్లో వేసి చిన్న మంట పైన కొద్దిగా వేడి చేయాలి. మిశ్రమం మరీ ఎక్కువ కాగకుండా గోరువెచ్చగా ఉండేలాగా చూడాలి. ఇక కట్టుకట్టే పద్ధతి తెలుసుకోవాలి. వేడి చేసిన ఆకుల మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో సమంగా పరవాలి. దానిపైన శుభ్రమైన నూలు గుడ్డని చుట్టి మెల్లగా కట్టుకట్టాలి. కట్టు మరీ బిగుతుగా లేకుండా సౌకర్యవంతంగా ఉండాలి. రకరకాల శారీరక నొప్పులకి దీని విస్తృత ఉపయోగం ఉన్నాయి. ఈ మూలికా కట్టు శరీరంలో అనేక రకాల వాత సంబంధిత సమస్యల్ని నివారిస్తుంది. ఉదాహరణకు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు, మోచేతులు, మణికట్టు నొప్పులకి ఈ కట్టు అనేది, ఈ పొట్టు అనేది దీన్ని వేయటం వల్ల కీళ్ళలో ఉండే వాపు తగ్గి కదలికలు సులువవుతాయి. కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు ఎంతోమందిని బాధిస్తూ ఉంటాయి. రోజంతా నడవటం వల్ల లేదా వయోభారం వల్ల పిక్కల ఖండాలు పట్టేస్తాయి. ఈ పొట్టు అనేది మీరు అప్పటికప్పుడు వేస్తే ఆ నొప్పుల మీద ఖండాలు సడలి ఉపశమనం లభిస్తుంది. నడుము నొప్పులు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వెన్నుపాము దిగువ భాగంలో వచ్చే తీవ్రమైన నడుము నొప్పికి ఈ వెచ్చని మూలిక పట్టు లేదా కట్టు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. బీర్జాల వాపుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. వాత ప్రభావం వల్ల లేదా వాపు వల్ల వచ్చే బీర్జాల నొప్పుల్ని, అలాగే వాపుల్ని ఈ పట్టు క్రమంగా తగ్గిస్తుంది. సరే, మరి చికిత్సా వ్యవధి ఎంత, పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ మూలికా పట్టుని రోజుకి 3 సార్లు వేసుకోవటం ద్వారా ఫాస్ట్గా శీఘ్రమైన ఫలితాలు మీరు పొందుతారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ కట్టు వేసుకోవటం మంచిది. కట్టు కట్టే ముందు చర్మం తాలూకు ఉష్ణోగ్రతని, ఆ చర్మం ఉష్ణోగ్రతను తట్టుకోగలదా లేదా అనేది మీరు సరి చేసుకోవాలి. అతిగా వేడిగా ఉన్నటువంటి మిశ్రమాన్ని చర్మం పైన వేస్తే బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజువారీ జీవితంలో చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్ళని మాత్రమే తాగాలి. ఇంటర్నల్గా చల్లటి గాలికి గురి కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. జీర్ణక్రియ సులువుగా అయ్యేటువంటి తేలికపాటి ఆహారం తీసుకోవటం వల్ల ఈ వాత దోషం అదుపులోకి వస్తుంది. కీళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. పచ్చి వావిల ఆకులు, ఆముదం మిశ్రమంతో తయారు చేసుకునే ఈ మూలిక పట్టు వృద్ధాప్యంలో వేధించే సమస్య వాత నొప్పులని చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన మూలికా వైద్య విధానాలు మన సాంప్రదాయ ఆరోగ్య రక్షణకు పునాదులు. క్రమబద్ధమైన ఈ సంరక్షణ అనే దాంతో వయోధికులు నొప్పులు లేని ఆనందమయ జీవితాన్ని గడపవచ్చు. ప్రకృతి ప్రసాదించిన మూలికా వైభవమే మంచి ఆరోగ్యానికి అసలైన శ్రీరామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేసి కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో మీరు గమనిస్తే హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో హైప్ అవుతుంది, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.